రైట్ ఇక మరికొద్ది సేపట్లో సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 1000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కోకోకోలా అలాగే థమ్స్ అప్ కూల్ డ్రింక్స్ తయారు చేసే హిందుస్థాన్ బెవరేజెస్ సంస్థ బండతిమ్మాపూర్ ఫుడ్ పార్క్ లో నిర్మించిన భారీ బ్లాటింగ్ యూనిట్ అయితే సీఎం ప్రారంభిస్తారు. ఇక సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా అధికారులైతే ఏర్పాట్లు చేశారు. అనంతరం 3 గంటలకు తిరిగి హైదరాబాద్ కి బయలుదేరుతారు. 3:30 ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించే ఆరోగ్య ఉత్సవాల్లో పాల్గొంటారు. రెడ్డిగా మరి కాసేపట్లో సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అయితే పర్యటించనున్నారు. ఇక 1000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కూల్ డ్రింక్స్ కి సంబంధించిన బెవరేజెస్ కి సంస్థకి సంబంధించిన ఫుడ్ పార్క్ లో అయితే నిర్మించిన భారీ బ్యాట్లింగ్ యూనిట్ అయితే సీఎం ప్రారంభిస్తారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, మమత ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలోని పర్యటించనున్నారు. ములుగు మండలం బండతిమ్మాపూర్ లో నూతనంగా నిర్మించిన హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ కోకోకోలా బెవరేజెస్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1:45 తిమ్మాపూర్ కు చేరుకుంటారు. 2 గంటలకు హిందుస్థాన్ లివర్ కోకోలా బెవరేజెస్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తారు. అదేవిధంగా 3 గంటలకు మళ్ళీ తిరిగి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి బేగంపేటకు చేరుకుంటారు. అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించడంతో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి ఫ్యాక్టరీ సందర్శించి హెలిప్యాడ్ ను కూడా ఏర్పాట్లను పరిశీలించారు. అదేవిధంగా గజ్వెల్లో మాజీ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షుడు తుమ్కుంట నరసింహారెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించే ఫ్యాక్టరీని సందర్శించి ఏర్పాటు పరిశీలించారు. ప్రస్తుతం అయితే గజ్వెల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బండతిమ్మాపూర్ లో హిందుస్థాన్ లివర్ కోకోలా బెవరేజ్ ఫ్యాక్టరీని ప్రారంభించడానికి జిల్లాకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వస్తున్నారు. డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నరసింహారెడ్డి తమ అదైన సెల్లో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సీఎం కు ఆహ్వానం పలికే విధంగా పనులు చేపట్టారు. మమతా. రైట్, థ్యాంక్ యూ బాసి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.